గైస్ ఈ వీడియోలో మనము బెస్ట్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ ఇన్ అశోక్ నగర్ గురించి మనం మాట్లాడుకుందాము. సో అది ఏకేఎస్ ఐఏఎస్ డెఫినెట్లీ. సో ఎందుకని ఏకేఎస్ ఐఏఎస్ని బెస్ట్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ ఇన్ 2020 నెంబర్ 1 ఇవ్వడానికి కారణాలు ఏంటి, దీంట్లో పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, సో అది డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాము. సో అశోక్ నగర్లో ఉన్న ప్రతి ఒక్కరు అశోక్ నగర్లో ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలి, యూపీఎస్సీ కోచింగ్ కోసం, ఒక ఐఏఎస్ కోచింగ్ కోసం జాయిన్ అవ్వాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని చూసి ఏకేఎస్ ఐఏఎస్ నేను చెప్పిన విషయాలు ఒక్కటి లేకపోయినా కానీ నాకు సంబంధించిన ఫోన్ నెంబర్ మీకు అవైలబిలిటీలోనే ఉంది. సో మీకు డిస్కౌంట్ కావాలి అన్నా కానీ ఇప్పిస్తాను. అట్ ద సేమ్ టైం నేను చెప్పిన విషయం ఒక్కటి లేకపోయినా కానీ మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాను, ఏం ఇన్ఫర్మేషన్ ఉంది ఖచ్చితంగా మీకు చెప్తాను. సో దీనికి సంబంధించి ఫ్యాకల్టీ ఈ మధ్యకాలంలో పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లు కూడా ఫ్యాకల్టీ విషయంలో కాంప్రమైజ్ అవుతూ ఉన్నాయి. ఇన్హౌస్ ఫ్యాకల్టీస్ పేరుతో ఇన్హౌస్ ఫ్యాకల్టీ అని చెప్పి సీనియర్ ఫ్యాకల్టీస్ని అవమానించి వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి వాళ్ళని తీసేశారు. చాలామంది ఫ్యాకల్టీస్ నాకు పర్సనల్గా ఫోన్ చేసి చెప్పిన ఉదంతాలు కూడా ఉన్నాయి. పెద్ద బిల్డింగ్ ఉంటుంది మళ్ళీ ఆ ఇన్స్టిట్యూట్కి. చాలామంది ఏంటి పెద్ద బిల్డింగ్ చూసి జాయిన్ అవుతారు. అలా కాకుండా బెస్ట్ ఫ్యాకల్టీ ఆల్ ఓవర్ ఇండియా నుంచి బెస్ట్ ఫ్యాకల్టీ గత 3-4 సంవత్సరాల నుంచి ఎవరైతే ఫ్యాకల్టీ ఉన్నారో అదే ఫ్యాకల్టీ, చాలా ఫ్రీక్వెంట్గా మారడం చేయడం ఏం లేదు, బెస్ట్ ఫ్యాకల్టీ వాళ్ళే ఉన్నారు. ఒకసారి ఇది నిజమా కాదా, ఎవరెవరు బెస్ట్ ఫ్యాకల్టీ, వాళ్ళు ఢిల్లీ నుంచి వచ్చారా లేకపోతే ఆల్ ఓవర్ ఇండియా నుంచి బెస్ట్ ఫ్యాకల్టీయా కాదా అనేది మీరు ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. వాళ్ళ ప్రతి ప్రొఫైల్ మీరు డెఫినెట్లీ మీరు తెలుసుకోవచ్చు. తర్వాత ఆన్ టైం షెడ్యూల్ కంప్లీట్ అవుతుందా లేదా, 100% ఒక నెలలో అటో ఇటో ఖచ్చితంగా ప్లస్ ఆర్ మైనస్ అవుతుంది. బట్ చెప్పిన టైంకి ఖచ్చితంగా ఆన్ టైం సిలబస్ అనేది కంప్లీట్ చేస్తున్నారు. అండ్ నేను లాస్ట్లో ఒక సర్ప్రైజ్ ఉంది, లాస్ట్ వరకు చూస్తే మీకు ఒక విషయం నేను చెప్పబోతా ఉన్నాను. సో అది లాస్ట్లో చెప్తాను. సో చాలా ఇంపార్టెంట్, ఎవరు మిస్ కావద్దు ఆ ఇంపార్టెంట్ పాయింట్ అనేది. ఒకవేళ యూపీఎస్సీ కోచింగ్ కోసం అశోక్ నగర్ వస్తుంటే ఎందుకు ఇది బెస్ట్ ఐఏఎస్ అకాడమీ ఇన్ బెస్ట్ ఐఏఎస్ కోచింగ్ ఇన్ అశోక్ నగర్ అనేది మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. అండ్ దీనికి సంబంధించి ఈ మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎన్సీఆర్టీ జనరల్గా ఏంటి అంటే ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కూడా కొంతమంది డబ్బులు తీసుకుంటారు. అలా కాకుండా ఎన్సీఆర్టీ ఫౌండేషన్ దానికి సంబంధించిన మెటీరియల్స్, దాంతోపాటు హ్యాండ్అవుట్స్, 1-to-1 మెంటార్షిప్, టెస్ట్ సిరీస్, ప్రిపరేషన్ ట్రాకింగ్ చేయొచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం క్లాసులు సరిగ్గా చెప్తున్నారా లేదని ఫ్యాకల్టీని కూడా క్వశ్చన్ చేయడానికి ఒక ప్రిప్ ట్రాకర్ అనేది ఇస్తారు మీకు. టాపిక్స్, సబ్ టాపిక్స్ అన్నీ ఉంటాయి దాంట్లో. సో అంటే ఈ ఫ్యాకల్టీ కరెక్ట్గా చెప్తున్నారా లేదా కూడా మీరు క్రాస్ వెరిఫై చేయొచ్చు. కొంతమంది ఇన్స్టిట్యూట్లో ఏం జరుగుతుంది అంటే, సో ఎస్పెషల్లీ మన పిట్టలదొర ఇన్స్టిట్యూట్లో అయితే రీసెంట్గా కొంతమంది పిల్లల్ని కొట్టడం కూడా జరిగింది. ఎందుకని క్లాసులు ఎందుకు సరిగ్గా జరగట్లేదు అన్నందుకు. అలాంటి సమస్య ఏమి ఉండదు. మీకు నిజంగా క్లాసులు జరగకపోతే చెప్పండి, నేను మీకంటే ముందు నేను ప్రశ్నిస్తాను. ఓకే, ఏకేఎస్ ఏదో సాఫ్ట్గా ఉన్నాడు అంటే మంచిగా చేస్తున్నారు కాబట్టి నేను వాళ్ళతో సాఫ్ట్గా ఉన్నా. ఓకే, బెస్ట్గా వాళ్ళు కోచింగ్ ఇస్తున్నారు, మనము బాగా పిల్లలందరికీ సపోర్ట్ చేస్తున్నారు. ఫ్రీ అంటే కమర్షియల్గా ఆలోచించకుండా మాటల్లో దగ్గర ఆగిపోకుండా యూపీఎస్సీతో పాటు ఫ్రీ గ్రూప్ 1, గ్రూప్ 2 కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో దాన్ని మళ్ళీ సపరేట్ డబ్బులు వసూలు చేయకుండా కొంచెం లేని వాళ్ళకి కొంచెం చూసి చూడనట్టు కొంచెం ఫీ విషయంలో చూసి సో పాసిబుల్ ఉన్నంత వరకు తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందువల్ల నాకు సాఫ్ట్ కార్నర్ కానీ ఏకేఎస్ ఐఏఎస్లో జాయిన్ అయిన తర్వాత స్టూడెంట్స్కి ఎవరికైనా ఇబ్బంది వచ్చి లేదన్నా నాకు ఇదిగో దీనివల్ల ప్రాబ్లం ఉందని చెప్తే డెఫినెట్లీ ఒక్కటే విషయం ఏంటి అంటే సివైసి అనేది స్టూడెంట్స్కి న్యాయం జరిగినంత వరకు ఏ ఇన్స్టిట్యూట్ మీద అయినా సాఫ్ట్గానే ఉంటారు. స్టూడెంట్కి అన్యాయం జరిగిందంటే అది ఏకేఎస్ అయినా ఇంకొక ఇన్స్టిట్యూట్ అయినా ఖచ్చితంగా ప్రశ్నించడం అయితే ఆగేది లేదు. ఇదైతే క్లారిటీ చెప్తా ఉన్నాం ప్రతి ఒక్కరికి. ఓకే, అండ్ నేను తర్వాత ఫ్రీ నోట్స్ మేకింగ్ దాంట్లో సపోర్ట్ చేస్తున్నారు. ఈ మెంటర్షిప్ కూడా ప్రీవియస్ యూపీఎస్సీ ర్యాంకర్స్ తోటి ఇప్పిస్తూ ఉన్నారు. అండ్ ఆన్సర్ రైటింగ్ కరెక్షన్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఆన్సర్ రైటింగ్ కరెక్షన్స్ కూడా కొంతమంది ప్రీవియస్ యూపీఎస్సీ ర్యాంకర్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ అని యూపీఎస్సీ ముందు అండ్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ ముందు. సో ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మళ్ళీ స్పెషల్ రివిజన్ క్లాసెస్, ఎర్లీ మార్నింగ్ క్లాసెస్ ఇవన్నీ కూడా పెడతా ఉన్నారు. దీంతోపాటు మరి ముఖ్యంగా హైదరాబాద్లో ఏ ఇన్స్టిట్యూట్ చేయలేని సాహసం ఒకటి చేస్తూ ఉన్నది ఏంటి అంటే ఫ్రీ గ్రూప్ 1, గ్రూప్ 2 యూపీఎస్సీతో పాటు ఫ్రీ గ్రూప్ 1, గ్రూప్ 2. జనరల్గా ఏంటి అంటే ఇది నేను 100 సార్లు చెప్పుకుంటా. దాదాపు ఒక 5 సంవత్సరాల నుంచి సివైసీ మొదలుపెట్టి దాదాపు 5 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు ఇంకొక ఇన్స్టిట్యూట్ పెట్టే ధైర్యం కూడా చేయట్లేదు. యూపీఎస్సీ తీసుకుంటే పక్కా ప్రిలిమ్స్ క్లియర్ చేస్తే మీ డబ్బులు మీకు రిఫండ్ ఇస్తాము. ఇంకొకరు హోర్డింగ్లు పెట్టారు. జిఎస్తో పాటు ఆప్షనల్ ఫ్రీ అని ఇంకొకరు పెట్టారు. ఒక్క ఇన్స్టిట్యూట్ అయినా ఇప్పటికీ నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్కి, అందరి ఇన్స్టిట్యూట్లకి, అశోక్ నగర్లో ఉన్న అందరి ఇన్స్టిట్యూట్లకి నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నా. యూపీఎస్సీతో పాటు
ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఏదైతే జిఎస్ కోర్స్తో పాటు ఏకేఎస్ఐఏఎస్ ప్రొవైడ్ చేసినట్టు ఫ్రీగా గ్రూప్ 1 గ్రూప్ 2 మీరు ప్రొవైడ్ చేసే దమ్ముందా? నిజంగా మీ స్టూడెంట్స్ పక్షాన ఆలోచిస్తూ ఉంటే ఎట్ ద సేమ్ టైం క్వాలిటీలో కాంప్రమైజ్ కాకూడదు. మళ్ళీ ఒక్క ఇన్స్టిట్యూట్ కన్నా దమ్ముందా? నేను ఓపెన్గా చెప్తున్నా. ఓపెన్ ఇది అనుకోండి, ఇక మీ టేక్ దిస్ యాజ్ ఏ ఒక ఛాలెంజ్లా తీసుకోండి. ఎప్పుడు మన డబ్బులు సంపాదించుకుందాం ఇదేనా? ఒక్క ఇన్స్టిట్యూట్ కన్నా దమ్ముందా? నేను ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నా. అశోక్ నగర్లో ఉన్న అన్ని ఇన్స్టిట్యూట్స్కి అడుగుతా ఉన్నా, మీరు యూపీఎస్సీతో పాటు ఫ్రీ గ్రూప్ 1 గ్రూప్ 2 ఎందుకు ఇవ్వరు? ఖచ్చితంగా ఆలోచన చేయాలి. సరే ఓకే, ఇవన్నీ ఇస్తున్నారు కాబట్టి మీరు బెస్ట్ ఐఏఎస్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ అశోక్ నగర్ ఇస్తున్నారా, గ్రూప్ 1 గ్రూప్ 2 ఇస్తున్నారు కాబట్టి, లేకపోతే ఇవన్నీ మంచి ఫ్యాకల్టీ పెట్టారు, మంచి మెటీరియల్ పెట్టారు, మీకు ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది? నేను స్టూడెంట్స్తో మాట్లాడడం జరిగింది. సో దానికి సంబంధించిన క్లిప్స్ కూడా తర్వాత స్టూడెంట్స్తో మాట్లాడిన క్లిప్స్ కూడా మీకు వేస్తాను. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, మీరు ఏకేఎస్కి వెళ్తే ప్రీవియస్ బ్యాచ్లో మిమ్మల్ని కూర్చోబెట్టడానికి నేను ఎలో చేపిస్తాను, వాళ్ళు కూడా ఎలో చేస్తారు. ఇలా చేసే దమ్మైనా ఉందా ఏ ఇన్స్టిట్యూట్కైనా? వాళ్ళు క్వాలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి, బెస్ట్ ఇవ్వగలుగుతున్నారు కాబట్టి, ప్రీవియస్ బ్యాచ్లో కూర్చోండ్రు బాబు, తెలుసుకోండి, మా ఫీడ్బ్యాక్ తెలుసుకోండి, మేము ఎంత కష్టపడుతున్నాం పిల్లల కోసం, మేమేం ప్రొవైడ్ చేస్తున్నాం అని కూర్చోబెట్టగలుగుతారు. కనీసం ప్రీవియస్ బ్యాచ్తో అంటే కనెక్షన్ ఇవ్వడానికి కూడా ఏ ఇన్స్టిట్యూట్ సాహసం చేయదు. మీరు అనుకోండి, నేను చాలామంది స్టూడెంట్స్తో మాట్లాడినా, కొంతమంది స్టూడెంట్స్తో మాట్లాడి ఇప్పుడు క్లిప్స్ అయిపిస్తాను నేను ఆఫ్టర్ దిస్ వీడియో. అందుకనే బెస్ట్ ఐఏఎస్ కోచింగ్ ఇన్ నాట్ ఓన్లీ హైదరాబాద్, మీ కంపేర్ విత్ ఎనీ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్, నాట్ ఓన్లీ హైదరాబాద్, ఢిల్లీ బేస్డ్ ఇన్స్టిట్యూట్లో కూడా దాంతో సమానంగా ఏం తక్కువ కాదన్నట్లు. ఎందుకంటే ఆయన ఇబ్బంది పడ్డాడు, ఏకేఎస్ఐఎస్ డైరెక్టర్ ఎంఎస్ శశాంక్ గారు చాలాసార్లు ఇబ్బంది పడ్డారు. కొన్ని ఆయన ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆ ప్రిపరేషన్ టైంలో సో ఇబ్బంది పడ్డాడు కాబట్టి, సో దాన్ని ఓవర్కమ్ చేస్తూ పిల్లలకి ఇబ్బంది కాకూడదు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సో అనుకోండి, మీరు ఏ ఇన్స్టిట్యూట్ అయినా ప్రీవియస్ బ్యాచ్తో కూర్చొని ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి అవకాశం ఇస్తుందా? ఒక ఏకేఎస్ ఇస్తుంది. యూపీఎస్సీతో పాటు గ్రూప్ 1 గ్రూప్ 2 ఇచ్చే దమ్ము ఏ ఇన్స్టిట్యూట్ గానే ఉందా? అందుకని నేను బెస్ట్ ఐఏఎస్ అంటున్నా. అలాగని చెప్పి మళ్ళీ ఏకేఎస్ ఐఏఎస్లో జాయిన్ అయిన స్టూడెంట్స్కి ఏమైనా ఇబ్బంది అయితే సివైసీ అలా ఏం లేదు, అందరూ ఒకటే. సివైసీ దృష్టిలో అందరూ ఒకటే. ఐ విల్ బి వెరీ సాఫ్ట్. సో స్టూడెంట్స్కి సపోర్ట్ చేసినంతకాలం నాకు సాఫ్ట్ కార్నరే ఉంటుంది. అంతకుముందు కూడా చాలా ఇన్స్టిట్యూట్ గురించి నేను పాజిటివ్గా మాట్లాడాను. ఆ తర్వాత వాళ్ళు తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా ప్రశ్నించేవాడు ఫస్ట్ నేనే ప్రశ్నించా. ఎగ్జాంపుల్, దిగజారుతున్న గ్రూప్ 1 కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అని ఒక ఇన్స్టిట్యూట్ నేను మాట్లాడితే నాకు బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయి. ఇన్ఫ్యాక్ట్ ఆయన పర్సనల్గా తెలుసు, నాకు పర్సనల్గా తెలుసు. అంతకుముందు అతని గురించి నేను పాజిటివ్గా కూడా మాట్లాడున్నా. మంచి ఉంటే మంచి, చెడు ఉంటే చెడు, కుల్లం చెప్పేస్తాను నేను. ఎందుకంటే దిస్ ఈజ్ అబౌట్ ఫ్యూచర్ ఆఫ్ స్టూడెంట్స్. పేద మధ్యతరగతి విద్యార్థులు ఎన్నో ఆశలతోటి అశోక్ నగర్లో అడుగు పెడతారు. డెఫినెట్లీ దీనికి సంబంధించి ప్రశ్నించే ఒకే ఒక గొంతు సివైసి. నేను చాలా స్ట్రాంగ్గా ఉండాలనుకుంటా. ఓకే, ఇదొకసారి ఆలోచించండి. అందుకనే బెస్ట్ ఐఏఎస్ కోచింగ్ 2025లో బెస్ట్ ఐఏఎస్ కోచింగ్ ఇన్ అశోక్ నగర్ ఆర్ హైదరాబాద్లో ర్యాంక్ నెంబర్ 1 ఏకేఎస్ ఐఏఎస్కి ఇచ్చాము. సో అని చాలామంది అడుగుతూ ఉన్నారు, ఎందుకని బెస్ట్ ఇచ్చారు, ఎందుకని ర్యాంక్ నెంబర్ ఇచ్చారు అంటే ఇవన్నీ కూడా ఉన్నాయి. దీంట్లో నేను చెప్పిన వాటిలో ఏ ఒక్కటి లేకపోయినా మా కాంటాక్ట్ ఫోన్ చేయండి, డెఫినెట్లీ మీకు ఫ్రీగా కోచింగ్ ఇప్పించేస్తాను. నేను చెప్పిన వాటిలో ఒక్కటి మిస్టేక్ ఉన్నా కానీ నేను ఫ్రీగా మీకు ఎవరికైతే ఫోన్ చేస్తారో విత్ ప్రూఫ్తో వాళ్ళు నిరూపిస్తే నేను మాట్లాడుతూ ఉన్నా. ఎవరైతే మీరు ఏ కేసు అన్నారు కదా, ఏ కేసులోనే ఫ్రీగా ఇప్పిస్తాను మీకు. ఓకే, బెస్ట్ ఐఏఎస్ కోచింగ్ ఇన్ అశోక్ నగర్ ఏకేఎస్ ఐఏఎస్. దీంట్లో ఏమైనా డౌట్ ఉంటే యూ కంపేర్ విత్ ఎనీ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్, యూ కంపేర్ విత్ ఎనీ ఇన్స్టిట్యూట్. పెద్ద పెద్ద బిల్డింగ్ ఉన్నని, లేకపోతే యుద్ధాలు వస్తున్నాయి, అది వస్తున్నాయి, ఇది వస్తున్నాయి చెప్పే పెద్దసారి అయినా, ఇంకొకసారి పిట్టల ద్వారా అయినా కానీ, ఎవరైనా కానివ్వండి, ఢిల్లీ బేస్డ్ ఇన్స్టిట్యూట్ అయినా కానీ, యూ కంపేర్ విత్ ఎనీ ఇన్స్టిట్యూట్. ఓపెన్లీ టెల్లింగ్, ఓపెన్గా చెప్తున్నా ఈ విషయాన్ని. ఏమన్నా ఇబ్బంది అయితే నన్ను అడగండి. సో గైస్, ఈరోజు మనం ఏకేఎస్ ఐఏఎస్ ఆల్రెడీ జాయిన్ అయిన స్టూడెంట్స్తో మనం మాట్లాడదాము. ఏకేఎస్ ఇన్స్టిట్యూట్లో ఈ 2024 జాన్లో జాయిన్ అయ్యాను. అయితే నాకు ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను డౌట్ఫుల్ ఉండే చాలా ఏకేఎస్ జాయిన్ కావాలో కావద్దు అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంకొక మా ఫ్రెండ్, ఆయన లేడీ ఈరోజు బయట ఉన్నాడు. అయితే ఇద్దరం వచ్చినా మీరు స్టూడెంట్స్తో మాట్లాడినాం చాలా మందితో. అయినా నాకు అనుకున్నాం ఎట్లుంటుంది ఏకేఎస్, ఎట్లుంటుంది, మంచిగా క్లాసెస్ రెగ్యులర్ ఉంటాయా, డౌట్స్ క్లియర్ చేస్తారా, ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారా, టెస్ట్ సిరీస్ ఉంటాయా, అవన్నీ కనుక్కున్నాం. అట్లనే మేము ఏం చేసినాము, వేరే ఇన్స్టిట్యూట్లు అవన్నీ కనుక్కున్నాం. ఎందుకంటే ఒకసారి కనుక్కోవాలి కదా, నాలెడ్జ్ ఉంటే మంచిగా ఉంటుందని. అయితే కనుక్కొని లాస్ట్ ఏం డిసైడ్ అయినామంటే, ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ మాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారు ఏకేఎస్ ఇస్ ద బెస్ట్ అని. I joined in AKS from October batch. So
Here the education is very good regarding UPSC, and they also give coaching for groups also. నేను డిసెంబర్ జాయిన్ అయ్యాను అనమాట, డిసెంబర్ 9th. సో మేము ఫస్ట్ జాయిన్ అవగానే మాకు 1 week ఓరియంటేషన్ క్లాసెస్ ఉంటాయి, హౌ టు ప్రిపేర్ ఏంటి అని. ఎన్సీఆర్టీ బుక్స్ గురించి చెప్తారు, కరెంట్ అఫైర్స్ గురించి చెప్తారు. స్వీడన్ సార్ తీసుకుంటారు ఆ క్లాసెస్ ఓరియంటేషన్. సో అది 1 week అయిపోయిన తర్వాత నార్మల్గా దే జాయిన్ ఇన్ దిస్ షెడ్యూల్ బ్యాచ్. సో ఒక్కొక్క బ్యాచ్ నుంచి ఒక్కొక్కటి జాయిన్. మా నుంచి జాగ్రఫీ స్టార్ట్ అయింది. సో జాగ్రఫీ 1.5 months లో అయిపోయింది. వెల్ గుడ్. ఐకేఎస్ విల్ వాట్ కోచింగ్ తో పాటు మీకు టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. జనరల్ గా టెస్ట్లు పెట్టేసి అన్ని ఇన్స్టిట్యూట్స్ నార్మల్ గా టెస్ట్ డైరెక్ట్ పెడుతుంది కదా, ఇది అలా కాదు, కోచింగ్ విత్ టెస్ట్. సో మేము చదువుకోవాలి, రాయాలి. 5 questions they'll give every day. Group 1 mains also is going on.